నమస్కారం. నేను రాజశ్రీ రవికాంత్. బేసికలీ నేను 33 ఇయర్స్ సర్వీస్ చేశాను సిఆర్‌పిఎఫ్‌లో. 2021 జూలై 31కి నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత గార్డెన్ అంటే ఆల్వేస్ చిన్నప్పటి నుండి నాకు ప్యాషన్ అనమాట. చేస్తా ఉండండి. మా ఇంట్లో కూడా ఫాదర్ కూడా ఎక్స్ ఆర్మీ. అతను కూడా చాలా మంచిగా గార్డెన్ చేసేవారు. సో ఇప్పుడు నేను 3 ఇయర్స్ ఏం చేయాలి, ఇంకా వర్క్ లేకుండా ఇంట్లో ఎంత చేసినా కానీ ఏదో ఒకటి ఉండాలి మనకి హాబీ అని సో నేను గార్డెనింగ్ అనేది ఉండే, కానీ కొంచెం లెవెల్ నేను కొంచెం పెంచేసాను అనమాట. సో గార్డెన్ అనేది ఫ్లవర్స్ ఉంటాయి, ఏమంటారు ఆర్నమెంటల్స్, ఫోలియేజ్ ప్లాంట్స్. దాంతోపాటు నేను ఇప్పుడు ఫ్లవర్స్ కలెక్షన్ కూడా పెంచాను, ప్లస్ పైన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా పెంచాను. సో దీంట్లో నాకు టైం పాస్ కూడా, ఒక మెంటల్ స్ట్రెస్ కూడా బర్స్ట్ అవుతుంది, అండ్ ఎనర్జెటిక్ కూడా ఫీల్ అవుతాము ఎండ్ ఆఫ్ ద డే. దీంతో హ్యాపీ ఉంటుంది. ఇంకా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే ఎలాగ డేస్ అనేది వెళ్తూ ఉన్నది అది నాకు ఇప్పటి వరకే అర్థం కాలేదన్నమాట. ఓకే, సో 3 ఇయర్స్ 21, 22, 23, 24 అండ్ నౌ 25 స్టార్ట్ అయిన 3 మంత్స్ అయింది. సో నాకు టైం అనేది ఎలా స్పెండ్ అయిపోయింది, ఎలా 3 ఇయర్స్ గడిచింది నాకు అర్థం కాలేదు. సో ఈ చెట్లు, ఈ ఇల్లు, ఈ లోకము నాకు ఇంతే, ఇంకా నాకు ఇంకేం తెలియదు అనమాట. ఫ్రెండ్ సర్కిల్ కానీ ఈ చెట్లను వదిలేసి హార్డ్లీ 3 డేస్ నేను బయటికి వెళ్తాను. సో దీన్ని మార్నింగ్ ఒక పోర్షన్, ఒక టాస్క్ అనేది ఒక ఫస్ట్ హాఫ్లో మార్నింగ్ సెషన్ అయిపోతుంది అనమాట. 9-9:30 అవుతుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ అగైన్ 4 to 6 కానీ ఒక్కోసారి 7 కూడా అవుతుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ద వర్క్ అనమాట. ఒక్కోసారి మనకి మెన్యూర్ ఇవ్వాలి, ఒక్కోసారి దీన్ని క్లీన్ చేయాలి, ఒక్కోసారి ప్రూనింగ్ చేయాలి, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా కంటిన్యూ మనం వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఈజ్ మై గార్డెన్ హాబీ. అండ్ కలెక్షన్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది, ఇది మియాజాకి ప్లాంట్. అందరితో విన్నాను మియాజాకి అంటారు ఏంటి అని. నేను తీసుకున్నాను, 2 వచ్చాయి దీనికి, 2 పూత వచ్చింది. దాని తర్వాత నేనే దాన్ని తీసేస్తున్నాను, ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో కావద్దు, నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, ఫ్యామిలీలో హస్బెండ్ కూడా సిఆర్పిఎఫ్ ఎంప్లాయీ, అతను కూడా ఇన్స్పెక్టరే, నేను కూడా సిఆర్పిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ రేడియో ఆపరేటర్ కమ్యూనికేషన్ వింగ్లో ఉంటాము. సో ఆఫ్టర్ 33 ఇయర్స్ అయిన తర్వాత ఒక టైం అనేది లాంగ్ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సివిల్ లైఫ్లోకి రావాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. సో దాన్ని మేనేజ్ చేయడానికి పబ్లిక్కి నాకు చాలా టఫ్ టైం అయింది అన్నమాట. 1.5 year రియల్లీ ఆ టఫ్ టైం వచ్చింది. ఆ టఫ్ టైంకి నేను చేయాలంటే ఇంకేం నాకు దొరకలేదు, గార్డెనింగ్ తప్ప. వాళ్ళది ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కావాలంటే కూడా చాలా టఫ్ అవుతుంది అనమాట. ఇంకా బాబు ఉంటాడు, అతను అమెజాన్లో జాబ్ చేస్తాడు. అమ్మాయి కూడా 2023లో మ్యారేజ్ అయింది. జస్ట్ 4 days బిఫోరే వచ్చి వెళ్ళారనమాట. పటియాలాలో ఉంటారు. సో ఇలాగే అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇట్నే టైం స్పెండ్ చేస్తాను. హార్డ్లీ ఓన్లీ 3 days నేను అవుట్ అవుతాను, దాని తర్వాత మళ్ళీ ఇన్ అయిపోతాను. సో మా చిన్న ఫ్యామిలీ, బేసికలీ ఇన్లాస్ వచ్చి బెంగళూరు సైడ్ అనమాట. సో అక్కడ వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా వాళ్ళు ఇప్పుడు లేరు. సో దాని గురించి ఇంకా ఇక్కడే అయిపోయినాను నేను. వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా వస్తారు, నేను కూడా వెళ్తాను. అలాగే నా లైఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను 22లో నేను సిటీజీ జాయిన్ చేశాను. సిటీజీ జాయిన్ చేసిన నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు గార్డెనింగ్ ఫ్రెండ్స్ దొరికారు. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను కూడా మీట్స్కి వెళ్తాను ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు. సో అలా కూడా బాగుంటుంది, టైం స్పెండ్ అవుతుంది అనమాట. గార్డెనింగ్ అనేది, గార్డెనింగ్లో స్కిల్స్ అనేది ఉండాలి. అది మనం నార్మలీ గార్డెనింగ్ చేస్తాం, కానీ గార్డెనింగ్ది యాక్చువల్లీ టెక్నిక్స్, టూల్స్, ఎలాగ ప్రతి ప్లాంట్కి ఒక రూల్స్ ఉంటాయి అండ్ థంబ్ రూల్స్ కూడా ఫాలో చేయాలి. సో ఇవన్నీ ఫాలో కూడా చేస్తూ ఉంటాను. ఏదైనా డౌట్స్ వస్తే కూడా మనం ఫ్రెండ్స్తో క్లారిఫై చేసుకుంటాం. అదర్వైజ్ నాకు గురువు ఒకటే ఉంది, గూగుల్ గురు. నేను క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, అక్కడ నుండి తెలుసుకుంటాను. ఇంకా ఏ సీజన్లో ఏ ప్లాంట్స్ పెట్టాలి, సీడ్స్, ప్లాంట్స్, జర్మినేషను, దాని మెన్యూర్స్, దాని సాయిల్ చేయడము, ఇవన్నీ నేర్చుకొని దాని ప్రకారంగా ప్రతి ప్లాంట్స్కి, లైక్ మన సక్యులెంట్స్కి ఉంటే సక్యులెంట్స్ సాయిల్స్ సెలెక్షన్ ఉంటుంది, సాయిల్ ప్రిపరేషన్ ఉంటుంది. సేమ్ వే వెజిటేబుల్స్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అన్నిటికీ కొంచెం కొంచెం ఇది మనది ఏమంటారు మెన్యూర్ సిస్టమ్ వేరేది ఉంటుంది. దాన్ని అన్ని పాటించుకొని
అలాగలా వెళ్తానే ఉంటా. బట్ నేను యూజ్ చేసేది నా ఓన్ మెథడ్ ఉంటుంది అనమాట. నేను ఫాలో ఎక్కువ చేయలేను, అందరిది ఇది యూజ్ చేయాలి ఇది యూజ్ చేయాలి. సో ఎవ్రీ గార్డెనర్ హాస్ దేర్ ఓన్ వే ఆఫ్ గార్డెనింగ్. సో నాది కూడా నా ఓన్ వే ఆఫ్ గార్డెనింగ్ ఉంటుంది. సో నేను నా ఓన్ క్రియేషన్, నా ఓన్ మెంటాలిటీతోని నేను ఇది అన్ని క్రియేషన్ చేస్తూ ఉంటాను. డిఐవైస్ కూడా నేను చేస్తాను, కాకపోతే నాకు కొంచెం ఈసారి నాకు కొంచెం టైం దొరకలేదు అనమాట. సో మ్యాక్సిమం డిఐవైస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. డైరెక్ట్ మార్కెట్ని కొని పెట్టడం అది ఈజీ, కొన్ని మనమే ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ప్లాంటర్స్ తయారు చేయడము. అండ్ వేస్టేజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ షో దిస్ వన్ ఆల్సో. ఇది వాళ్ళు అమ్ముతారు కదా, ఏమంటారు, వేస్ట్ మెటీరియల్. అక్కడ నుండి ఇది తబ్లా అంటారు కదా, తబ్లా నేను 100 రూపీస్ తీసుకొని అది ఇక్కడ పెట్టి యాజ్ అ స్టాండ్ లాగా ప్రిపేర్ చేస్తాను. సో ఎనీథింగ్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ప్లాంటర్స్ కానీ ప్లాంట్స్ కానీ నా దగ్గర అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో అన్నిటికీ ఒక్కొక్క మెథడ్ ఉంటుంది, ఒక్కొక్క ప్లాంటర్ సైజ్ ఉంటుంది. అన్ని ప్లాంటర్ సైజ్ ప్రకారం ఒక చిన్న ప్లాంట్కి పెద్ద దాంట్లో పెట్టడం, పెద్ద ప్లాంట్స్కి చిన్న దాంట్లో పెట్టడము, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. రైట్ ప్లేస్ ఆఫ్ ఇది పాట్స్ యూజ్ చేయాలి, స్టాండ్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కొంచెం కొంచెం లెవెల్ నేను చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. గార్డెనింగ్ అనేది ఒకటే లెవెల్లో ఉండి ఒకే స్టైల్లో పెట్టినా కానీ అది బాగుంటుంది, బోర్ అయిపోతుంటుంది. ఎవ్రీ మంత్ అనేది ఒక క్రియేటివిటీ పెట్టేసి ఒక చేంజెస్, ల్యాండ్స్కేప్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ ల్యాండ్స్కేప్ కూడా చేయాలని అనుకుంటున్నా. కింద మెయిన్ గేట్ ఎంట్రీలో కొంచెం చిన్నగా మన ప్లేస్ ఎంత ఉంది దాన్ని బట్టి కొన్ని పెబ్బల్స్, కొన్ని వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్ గ్రీనరీ ఉంటే ఒక ఇంటికి ఒక లుక్ అనేది కూడా ఉంటుంది, అండ్ అట్రాక్షన్ ఉంటుంది, మన పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అండ్ ప్లస్ మోర్ ఓవర్ మనకు ఆక్సిజనేటెడ్ ఉంటుంది, ఇంట్లో కూల్నెస్ ఉంటుంది. అండ్ ప్రతి వచ్చిన వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ నేనే హ్యాపీ ఫీల్ అవుతాను, మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ నోట్తో వచ్చేస్తుంది, ఈ ఇంట్లో కూల్నెస్ ఉంది, ఇది గ్రీనరీ ఉంది, ఒక అంబియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి నాకు కూడా హ్యాపీనెస్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా నేను నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ప్లీజ్ నేను ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు చూపిస్తాను. అన్ని మీకు ఒకసారి రౌండ్ వేసి చూపిస్తాను. నేను నా గార్డెన్ ఇంట్రడక్షన్ చేస్తున్నాను. ఫస్ట్లీ డిఐవైస్, వాట్ ఎవర్ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి కొంచెం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాము మనము. ఎందుకంటే అందరూ న్యూ పర్చేస్ చేసుకొని న్యూగా ఉంటుంది. నేను కొంచెం ఈ కౌంటర్ నుండి, ఇది నాది ఓల్డెస్ట్ ల్యాడర్, ఐ థింక్ బిఫోర్ వీడియోస్లో కూడా చూస్తున్నారు, ఇప్పుడు చాలా పాతగా అయిపోయింది. దీన్ని కూడా నేను యూటిలైజ్ చేస్తున్నాను. కొంచెము హ్యాంగింగ్ పాట్స్కి అవి చైన్స్ లేకుండా వీటికి నేను ఇక్కడ పెట్టేసినాను. ఇంక ఇది మనది ఏదన్నా వస్తువులు వస్తాయి కదా, దాంట్లో మిగిలినది ఇది థర్మాకోల్లో నేను ఈ కొబ్బరి బొండాలు యూజ్ చేస్తున్నాను. నేను కొబ్బరి బొండాలు దాంట్లోనే ఇప్పుడు డ్రై అయిపోయింది, దాంట్లో ఇలా పెట్టాను అనమాట. కొన్ని ప్లాంట్స్, వేరియస్ ప్లాంట్స్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టాను. డైలీ కొంచెం నీళ్ళు వేసేస్తాను దాంట్లో. ఎలాగైనా కోకోపీట్ వేస్తాం కదా, దీంట్లో ఫైబర్ ఉంటుంది, ఫైబర్తో దానికి హెల్త్ న్యూట్రియంట్స్ అనేది అందుతాయి అనమాట. ఇవన్నీ జస్ట్ షో లాగా ఉంటాయి అనమాట. ఈ సెక్షన్ అంతా వచ్చేసి నాది అలోవెరాస్ ఉన్నాయి, ఇవన్నీ టోటలీ అలోవెరాస్. ఇప్పుడు నాకు సమ్మర్కి కూడా ఇది ఫర్టిలైజర్స్కి నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్నే యూజ్ చేస్తాను నేను. ఓకే, ఇది మెహందీ గోరింటాక్ అంటారు కదా, ఇది క్యాక్టస్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట, రెడ్డిష్ కలర్ క్యాక్టస్. దీనికి ఏం నేను ఎక్కువ చేయను, దానంతా అదే పెద్దగా అవుతా ఉంది. ఇవన్నీ సెన్సివేరియా అన్నమాట, స్నేక్ ప్లాంట్స్. ఇది ఒక వెరైటీ స్నేక్ ప్లాంట్స్. ఇది ఒకటి ఫ్లవర్ ప్లాంట్స్, ఇది షోపీస్ లాంటిదే. ఇది కూడా ఇలాగొస్తాయి అన్నమాట దీంట్లో ఫ్లవర్స్. ఓకే ఓకే, ఇవన్నీ ఇది నేను చెప్పాను కదా, ఇది సింగోనియం ఒక వెరైటీ, ఇది సింగోనియం. ఇక్కడ ఒకటి పెట్టాను ఇట్లనే. బాకీ ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్, ఇవన్నీ అలోవెరాస్, ఇది లెమన్, ఇది వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏమంటారు, గోంగూర. ఇది ఎలిఫెంట్ ఇయర్స్ అని అంటారు దీన్ని. ఇది కూడా షో ప్లాంట్స్ అన్నమాట. ఇది కూడా షో ప్లాంట్సే, కింద కూడా ఉన్నాయి ఇవి. ఇది గోంగూర, ఇది తోటకూర, ఇది లెమన్, ఇది జామున్ ఎరడు, ఇది కూడా జాముందే. ఇది బచ్చలి, దీంతో పాటే వచ్చేసింది ఒక బచ్చలి. ఇది అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, పెద్ద లీవ్స్. పాలకూర ఒక చిన్నది, మనము
ఇంట్లోది అది ఉంటాయి కదా, లెఫ్ట్ అవుట్ రైస్ వాటర్, దాల్ వాటర్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో వచ్చింది అనమాట ఇది. ఇది టమాటో ప్లాంట్స్, నేను మంచిగా హార్వెస్ట్ అయిపోయింది. ఇది బుట్ట పాలక్, ఈ టమాటోస్ ఫుల్ చాలా, అట్లీస్ట్ ఒక 2 to 3 kgs వచ్చాయి అనమాట. ఇంకా 2-3 లెఫ్ట్ అవుట్ అయినాయి. ఇవి పెద్ద ప్లాంట్ ఉండేది, నేను మాక్సిమం కట్ చేసేస్తున్నాను ఇది కొంచెం. ఇవన్నీ టమాటోస్. ఇది మేజ్ బుట్ట. ఇది చిన్న టేబుల్ లెమన్ అంటారు కదా, ఇవన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి, 2 మిగిలినవి. ఇది స్వీట్, ఇది స్వీట్ లెమన్, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పొడుగు చిల్లీస్ ఇవి. ఇవన్నీ చిల్లీసే, కొన్ని ఎండిపోయినాయి, నేను సీడ్స్ కానీ వదిలేసినాను, రెడ్ అయిపోయినాయి ఇవి. ఇది పపిత. ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అంటారు కదా, అది. ఈ తోటకూర ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది. ఇది అమరంత్ లిలీస్, కలర్ రెడ్డిష్, ఇది మల్టీ కలర్ ఉంది. ఇది వచ్చేసి బచ్చలి, ఇది బచ్చలి. ఈ నీళ్లు నాది కూడంగా చేసి పెడతాను, ఎప్పుడంటే అప్పుడు 15 days ఒకసారి యూజ్ చేస్తాను నేను, వాటర్ రెడీగా పెడతాను దీంట్లో. ఒకసారి మేక్ ఎరువు ఉంటుంది, ఒకసారి కౌడంగ్ ఉంటుంది. ఇవన్నీ అమరంత్ లిల్లీసియే, ఇంకా కొత్తవి పెట్టాను. దీంట్లోనే తోటకూర కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ పైనాపిల్, ఇది పొనగంటి కూర, ఇది బచ్చలి, పెద్ద లీఫ్ బచ్చలి. ఇది డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు కదా, ఇది బ్రోక్లీస్ హార్వెస్ట్ చేసాము, లాస్ట్ ఇది వస్తుంది ఒకటి బ్రోక్లీ. ఇవి బ్రింజాల్స్, వైట్ బ్రింజాల్, ఇది రౌండ్ వైట్ బ్రింజాల్, ఇది రౌండ్ వైట్ బ్రింజాల్. ఇవేమో yellowish అయింది అనేది నేను సీడ్స్ వదిలేస్తున్నాను ఇలాగా. ఇది చిక్కుడు, ఆల్ 365 days చిక్కుడు. ఈ సీడ్స్ అన్నిట్లో వేసేసాను. ఇవన్నీ బ్రింజాల్, టమాటోస్, ఇది చిక్కుడే, ఇది కూడా ఫ్లాట్ చిక్కుడు అంటది కదా, అది. ఇది సేమ్ చిక్కుడే వేసాను. ఇది చిల్లీస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇది మన కూలర్ టబ్ అన్నమాట, వేస్ట్ ఉంటే దాంట్లోనే చిల్లీస్ వేసాను. దీంట్లో ఇది కొలోకేషియా, చామగడ్డ కూడా ఉంది చూడండి దీంట్లో, ఇది చామగడ్డ. దీంట్లోనే చిల్లీస్ కూడా వేసాను. పుదీనా, ఈ 2 టబ్లో ఫుల్ పుదీనా ఉంది. ఇది మనం ఇంట్లో చట్నీ కానీ జ్యూస్, లైమ్ జ్యూస్ యూజ్ చేస్తాం, దాంట్లో అలాగే యూజ్ చేస్తాం. ఇది పెప్పర్ ప్లాంట్, ఇది పెప్పర్ ప్లాంట్ 1.5 year అయింది. ఇది మధ్యలో మా కన్స్ట్రక్షన్ టైంలో కొంచెం పాడైపోయింది అనమాట, మళ్ళీ గ్రోత్ అవుతుంది. ఇది పీనట్ బటర్ ప్లాంట్. ఇది ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, చాలా సార్లు హార్వెస్ట్ చేసాము. ఈ దీంట్లోనే ఇది కొలకేషియా, ఇక్కడ కూడా ఉంది అనమాట చామగడ్డ, దీంట్లో కూడా సేమ్ అదే. దీంట్లో ఆనియన్స్ అయిపోయినాయి దీంట్లో. ఇది సొరకాయ అట్లీస్ట్ 6-7 వచ్చాయి. ఇంకా చెట్టు మొత్తం పోయి మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట దానంతా అదే, ఇది రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రింజాల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఇది కొంచెం షేప్ వేరేది ఉంది, ఇది బ్రింజాల్. దీంట్లోనే తోటకూర ఉంది. ఇది మళ్ళీ లైమ్, స్వీట్ లైమ్, ఇది హార్వెస్ట్ చేసిన మళ్ళీ పూత వస్తుంది. ఇది కాలీఫ్లవర్, హార్వెస్ట్ చేసే ముందు కొన్ని మిగిలినవి. ఇది ఒకటి, ఇది స్వీట్ పొటాటో, ఒకటి రెడ్డిష్, ఒకటి రీసెంట్లీ పెట్టినాను. ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా వంకాయలు, ఇది పెద్ద రౌండ్ వంకాయ, ఇది పెద్దది రౌండ్ బ్రింజాల్. అండ్ దెన్ ఇది గ్రీనిష్,
ఇంకోటి ఇక్కడ ఇది కూడా ఉంది చూడండి, ఇవి కూడా అన్ని రౌండే, కొంచెం ఎండకి ఫేడ్ అయింది కలర్. ఇవన్నీ బ్రింజాల్స్. ఇవి మోస్ట్లీ నాది థీమ్ వేరేది ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాను నేను ఇది. ఈ గార్డెన్ లో కొంచెం అందరు మన సిటీజీ గ్రో చేస్తారు, సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయింది అనమాట. స్టార్ట్ వెజిటబుల్స్ అని ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్. ఇది బీరకాయలు బాగానే అయినాయి, ఇంకా మళ్ళీ దీన్ని కొంచెం చేంజ్ చేయాలి. ఇది కొన్ని మిగిలినాయి, హార్వెస్ట్ చేస్తూ ఉంటాను నేను. సామాన్లు నా డిఐవై వర్క్ అంతా ఇక్కడ ఉంటుంది. యాజ్ అండ్ వెన్ నాకు వర్క్ కొంచెం కుదిరిందంటే నేను మళ్ళీ చేస్తూ ఉంటాను. ఇవి పూణే నుండి తెప్పించినాను నేను, ఈ బ్రహ్మకమలంలో. ఇందులో పర్పుల్, ఎల్లో, ఆరెంజ్ కలర్లు ఉన్నాయి. నార్మల్ మనది ఆఫ్ వైట్ కలర్లు ఉంటాయి కదా, ఇంక ఇప్పుడు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాను. చెట్టు అయితే బాగానే అదైపోయింది అనమాట. ఇది వచ్చేసి కార్డమం ఇలైచీ చెట్టు, ఇది గ్రీన్ ఇలైచీ. దీంట్లో ఫ్లవరింగ్ అయింది కానీ ఫ్రూటింగ్ కాలేదు. చాలా నర్సరీలో నేను అడిగాను, చాలా మన మెంబర్స్ కూడా అడిగాను. సో అందరికి ఫ్లవరింగ్ వరకే వచ్చేసి, ఫ్రూటింగ్ ఐ థింక్ ఈ క్లైమేట్ లో వస్తుందా లేదన్న సక్సెస్ లేదు. ఇవన్నీ కొన్ని ఇలాగే షో ప్లాంట్స్ ఉన్నాయి. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్, ఇవి స్టార్ ఫ్రూట్ వేసాను. ఇది మల్బరీ, రెడ్ మల్బరీ. ఇది మట్టి సాయిల్, నార్మల్ యూనివర్సల్ సాయిల్ ఉంది దీంట్లో. కోకోపీట్ వేసాను, దీంట్లో మేకేర్ ఉంది. రైట్ నౌ ఇంతే వేసాను. మళ్ళీ ఎవ్రీ 15 or 1 monthకి అట్లా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. న్యాచురల్గా మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా, రైస్ వాటర్ కానీ, పప్పు వాటర్ కానీ, వెజిటేబుల్స్ లెఫ్ట్ అవుట్ అవన్నీ తీసి నేను 3-4 days పెడతాను. 3-4 days పెట్టిన తర్వాత దాన్ని కలుపుతూ ఉంటాను. మళ్ళీ దాని తర్వాత కొంచెం మంచిగా మగ్గిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసేస్తాను దాంట్లో, స్మెల్ కూడా రాకుండా ఓడో స్మెల్. సో దాన్ని అదైన తర్వాత డైల్యూట్ చేసి నేను వాటర్ వేస్తాను, షిఫ్ట్ చేస్తాను. ఒక పార్టీకి వేస్తాను, ఒక పార్టీకి వేరే ఇస్తాను. లైక్ ఒకటి కౌడంగ్ వాటర్ కానీ, ఇంకేదన్నా కానీ. ఇవి బెండకాయలు అన్ని బాగా అయినాయి. ఇవి కొన్ని మళ్ళీ సీడ్స్ వేసినాను నేను. బెండకాయలు అయినండి బాగానే, మళ్ళీ ఇవి అయిపోయినాయి, మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇక్కడ సీడ్స్ చేశాను. సో ఈ సెక్షన్ అంతా నాది మన ఫ్యామిలీ గురించే, నాకు సరిపోతాయి ఇంత. మా ఫ్యామిలీ వచ్చి 2 members ఉండేది ఇక్కడ. సో ఎక్కువ కూడా పెట్టుకుంటే ఏది నేను తింటాను అదే నేను పెట్టాను. బ్రింజాల్స్ కానీ, టమాటా, రెగ్యులర్ వెజిటేబుల్స్ ఉంటాయి, అవి మాత్రం పెట్టాను. వెజిటేబుల్స్ మ్యాక్సిమం ఉన్నాయి, అది ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది నా వెజిటేబుల్స్. ఫ్రూట్స్ కూడా చూపిస్తాను మీకు, కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అక్కడ సైడ్ ఉన్నాయి. ఇది అంతా పాలకూర. ఇదంతా పాలకూర వచ్చేసి నాకు ఒక రోజుకి 2 pots యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఇట్లా ఇది యూజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇట్లా అని రొటేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టమాటోస్ అన్ని అయిపోయినాయి, ఇంకా లాస్ట్ స్టేజ్ ఉన్నాయి ఇవి ఇన్ని టమాటోస్. ఇక్కడ ఇది వచ్చి తేజ్పత్తా, ఆల్ స్పైస్. ఇవి ఇది వచ్చి జామ. ఇదొక వెరైటీ ఉంది, ఇదొక వెరైటీ. ఈ రెండు ఒకటే వెరైటీ. పింకిష్ ఉంటుంది, రెండిట్లో పింకిష్ కలర్ ఉంటుంది. ఇది వైట్. ఇవన్నీ హార్వెస్ట్ అయిపోయింది. నేను దీనికి హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ లీవ్స్ వస్తున్నాయి కొత్తగా. ఓకేనా. ఇది అంజీర్ ప్లాంట్. దీన్ని కూడా మొత్తం ప్రూన్ చేసేసినాను నేను. అగైన్ ఇవి ఇలా వస్తున్నాయి. ఇది పోమగ్రానైట్. ఇవి కూడా మొన్న పిల్లలు వచ్చినారు అప్పుడు హార్వెస్ట్ చేసాము. సపోటాలు కూడా దీని పక్కన ఉంది, సపోటా చెట్టు. దీంట్లో కూడా చాలా అవుతాయి, పెద్ద పెద్ద సపోటాలు. ఇవి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవి 5-6 ఉన్నాయి మీడియం సైజులో. ఇక్కడ వస్తే ఇది చెరుకు చెట్టు, చెరుకు. అండ్ ఇది డ్రమ్ స్టిక్ నేను ప్రూన్ చేసేస్తున్నాను ఇది మొత్తం. దాని తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ అవుతుంది. మళ్ళీ ఇదిగో ఒక డ్రమ్ స్టిక్ ఇక్కడ ఇస్తామండి. కొన్ని ఫ్లవర్ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్ చెట్లే, వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీంట్లో.
ఇవి కూడా ఆర్చిడ్స్, గ్రౌండ్ ఆర్చిడ్ చెట్లు. ఇవన్నీ ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చినండి, ఒక చిన్నది. దాంతో మ్యాక్సిమం అయింది, నేను కూడా చాలా మందికి ఇచ్చాను. ఇది వామ. ఇవన్నీ ఫ్లవర్స్ చెట్లు అయిపోయాయి, వైట్ ఫ్లవర్స్. ఇది ఒకటి లోటస్ మిగిలింది, పింక్ కలర్, వైట్ కలర్ అండ్ కొన్ని ఉన్నాయి. ఇది పర్పుల్ కలర్ది, yellowish కలర్ది. ఓకే, ఇది నా గార్డెన్ టూర్ చేయిస్తాను. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. హ్యాంగింగ్ లో స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి, మనీ ప్లాంట్స్ ఉన్నాయి, వేరియస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్పైడర్ కూడా 2-3 వెరైటీలు ఉన్నాయి. ఓకే, సో మీరు ఒకసారి వ్యూ చేస్తే మీకు తెలిసిపోతుంది. అందరి ఇళ్ళలో ఇవి ఉంటాయి, అందరి దగ్గర డెఫినెట్లీ. నేను కూడా చూసాను. సో అవే దానికే కొంచెం మన స్ట్రక్చర్ అనేది కొంచెం వేరేది క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా వెరైటీ ఉంది. ఇది ఫిలాండెంట్ ఒక వెరైటీ ఉంది. అండ్ అది వైట్ కలర్ది, స్వీట్ పొటాటో వైట్ కలర్ది అనమాట. అక్కడ ఆ కార్నర్ లో ఇది వచ్చి నా చిన్నది ఫిష్ ట్యాంక్. ఇవి లైవ్ అక్వాటిక్ ప్లాంట్స్. ఇది చైనీస్ ప్లాంట్ అంటారు, పెన్నీ వర్త్ ప్లాంట్ అంటారు. ఇది వాటర్ లో కూడా పెట్టొచ్చు, మనం ఇక్కడ బయట కూడా పెట్టొచ్చు అండి. ఇది ప్లాంట్, దీని లీఫ్ ఇంత పెద్ద పెద్దగా వస్తుంది. ఇంకా దీని ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదు, 1.5 year అయిందనమాట. ఇది ఒక చిన్నది స్టాండ్ ఉండేది. ఇది చూడండి, ఇది చిన్న స్టాండ్ కి నేను చిన్న చిన్న ప్యాకెట్లలో అలోవెరా వేసి ఇలా పెట్టేస్తాను అనమాట. ఇదేంటంటే రెగ్యులర్ యూస్ కి, మనకి ఇమ్మీడియట్లీ యూస్ కావాలంటే కూడా ఇక్కడ నుండి యూజ్ చేస్తాను అనమాట. కరివేపాకు, కర్రీ లీవ్స్, ఈ 2 చెట్లు. ఇవన్నీ రెగ్యులర్ మన ఏమంటారు ఫోలియేజ్ ప్లాంట్స్. ఇది నేనే తయారు చేసిన, నేనే పెయింట్ చేసిన. ఇంట్లో నా దగ్గర కొన్ని అవైలబుల్ పెయింట్స్ ఉండే, ఫెవిక్రిల్ పెయింట్స్, దాంతోనే చేశాను నేను ఇది. ఇవన్నీ రెయిన్ లిలీస్, ఫాక్స్టైల్ ప్లాంట్. ఓకే, ఇది నేను పైన టెర్రస్ పైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టినాను. ఎందుకంటే క్యూరియాసిటీ ఉండే కూడా, అందరూ ఇప్పుడు ఓన్ ఆర్గానిక్ వేలో ఫార్మ్ చేయాలని అన్నారు కదా, అట్లానే నేను దాని ఇంట్రొడక్షన్ చేశాను నా గార్డెన్ లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఖాళీ అదే పెడితే కూడా బాగుండే కూరగాయలు. మన ఇంటికి ఇంటీరియర్స్ లా అది కూడా ఒక పార్ట్ అయిపోయింది అన్నాడు. లైక్ మనం ఇంటీరియర్ ఎంత అంటే అది చేస్తాం కదా, ఇన్నోవేటివ్ ఐడియాస్. అట్లే ప్లాంట్స్ కూడా మనం ఐడియా దీంతో మనం కలెక్ట్ చేసి మనం ప్లేస్ చేయాలన్నమాట. లేఅవుట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది ఏ అయినా కానీ. మనం బట్టి ఆ లేఅవుట్, ఆ స్టాండ్స్, దాని ప్రకారంగా మనకి ఏది అవైలబుల్ ఉంది దాంట్లో నేను ఇలాగా చేశాను అనమాట. లేఅవుట్ చేసి పెట్టాను. దీంతో ఏంటంటే లుక్ వస్తుంది అనమాట. మన ప్లేస్ అనేది నేను చేశాను, 2nd floor లో హాఫ్ నా గార్డెన్ కి పెట్టాను అనమాట. ఇది కూడా ఒక ప్లాంట్. ఇది పింక్ ఉంటుంది చూడండి, ఇప్పుడు పింక్ వస్తుంది కలర్. ఇది పింక్ వచ్చేస్తుంది మొత్తం, టోటలీ పింక్. దాని తర్వాత మళ్ళీ పింక్ గ్రీన్ కన్వర్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఫిలాండెండ్రోన్. ఇవన్నీ నేను ఒక ప్లాంట్ తీసుకొచ్చి ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట, ప్రాపగేట్ చేశాను ఇవన్నీ ఇలాగా. జేడ్, అలాగే స్ట్రాబెర్రీ మిగిలినవి, థ్యాంక్ఫుల్లీ ఇవి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రూట్స్ కూడా అవుతున్నాయి, రైప్ కూడా అవుతున్నాయి అనమాట. ఇవి కొన్ని నా దగ్గర టైర్స్ ఉండే మన వెహికల్స్ ది, వాడైతే ఇంకా అది ఎక్కడ పెట్టాలని ఇంకా నేనే చేసేసి కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టేశాను అనమాట. రీసెంట్లీ యాడ్ ఆన్ చేస్తాను. ఇది గ్రౌండ్ ఆర్చిడ్. ఇది గ్రౌండ్ ఆర్చిడ్, పర్పుల్ కలర్. అచ్చా, ఇది మీరు చూడండి, ఇది 4 టైప్స్ ఆఫ్ టర్మరిక్ అన్నమాట. నాకు టైం దొరకలేదు, దీంట్లో ఇలానే పెట్టేసినాను. ఇది ఒక సీడ్స్ గురించి అని పెట్టినాను. పైన మన చాలా అయినాయి ఇవి. ఒక చిన్న సైజ్ ఉంటే నేను దీన్ని సీడ్స్ కానీ పెట్టాను అనమాట. మంచి పసుపు చాలా వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ వర్క్ ఇదే చేయాలి. లీవ్స్ నాకు డిజైన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలాండెండ్రోన్ డిజైన్స్ ఉంటాయి అనమాట. అలాంటివి నేను కలెక్ట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఇలాగే ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసింది. ఇది పోనీటైల్ ప్లాంట్ మీరు పైన చూసినారు కదా, అదే దాని బేబీ. ఇది 2 పైన ఉన్నాయి పెద్ద దాని. ఇవి కూడా ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అంటారు, ఇది కూడా అదే. ఇవన్నీ జేడ్ సెక్షన్, ఇప్పుడే జస్ట్ కటింగ్ చేసి పెట్టినాను ఇవన్నీ. ఇది గ్రౌండ్ ఆర్చిడ్ ప్లాంట్. ఇది ఒక గ్రేప్ నేను ఇంట్రడ్యూస్ చేశాను మా గార్డెన్ లో.
ఇది ఇంకా నేను నా కళ్ళ ముందే పెట్టాలని ఇక్కడనే పెట్టేస్తున్నాను, పైన తీసుకెళ్ళలేదు. కొంచెం మంచి గ్రోత్ అయిన తర్వాత షిఫ్ట్ చేద్దామని. ఇది ఒక వెరైటీ, ఇది కూడా బ్రెజిలియన్ వుడ్ ప్లాంట్ అంటారు కదా, అదే టైప్ ఇది. మన లోపల ఉంది, మన ఇంటీరియర్ లో, లోపల ఇండోర్ లో. ఇది ఇది ఫ్లవర్ ప్లాంట్, ఇది కూడా వైట్ కలర్ది. నేను ఇది ఒకటి ఇలాంటిది ఉంది, దీనికి దీనికి ఇట్లా పాకిచ్చేస్తాం. చూద్దాం ఎలా ఉంది. ఇవి కూడా రెండు కలర్స్ వేరే అన్నమాట. ఇవి అడేనివి రెండు వేరే వేరే కలర్స్ది. ఇవి నేను ఏం చేస్తాను, బాటిల్స్, మన ఈ లెఫ్ట్ అవుట్ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా నేను ఒక బ్యాంబుకి ఇలా చేసి దీంట్లో వాటర్ వేసేసి దీంట్లో సింగోనియం ప్లాంట్స్ వేసినాను. ఏ ప్లాంట్స్ అన్నా వేయొచ్చు ఇలాగా. ఇది పెన్సిల్ క్యాక్టస్, ఇది పెద్దది పైన ఉంది, దానిదే చిన్నది బేబీది. ఈ స్టెప్స్ కింద కూడా నేనే ఇట్లా క్రియేట్ చేసి, ఇది అన్ని ఇవి కూడా స్నేక్ ప్లాంట్ వెరైటీస్ అన్నమాట. దీంట్లో చిన్న చిన్న ఒక్కొక్కటి వేస్తే ఇవి చాలా థిక్గా అయిపోయినాయి. ఇవన్నిటిని మళ్ళీ రీపోర్ట్ చేయాలి. ఇది కూడా ఒక బాటిల్లో మనీ ప్లాంట్ వేసాను. ఇవన్నీ రీయూజ్ అన్నమాట ఇవన్నీ. ఇది నేనే క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇది ఇలాగా స్ట్రక్చర్, వర్టికల్ స్ట్రక్చర్ చేశాను. కొన్ని ప్లాంట్స్ వేసినాను ఇలా. ఇది మనది లాస్ట్ టైం బ్యాంబూది ఉండే అనమాట గార్డెన్ లో, దాన్ని ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాను అనమాట వర్టికల్ టైప్ చేయడానికి. ఇది పెన్నీవర్త్ ప్లాంట్. ఇది ఒక చిన్నది నేను తీసుకొచ్చి నర్సరీ నుండి చాలా మట్టుకి ఒక 6-7 పాట్స్లలో నేను దీన్ని పెట్టాను, మంచిగా అవుతున్నాయి. ఈ ZZ ప్లాంట్, ఇవి అన్ని ఒక ZZ ప్లాంట్ కొన్నాను, దాంతో ఇవి నంబర్ ఆఫ్ ZZ ప్లాంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా ఇది వేరే టైప్ అనమాట. ఇది కొంచెం లీవ్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది మల్లెపూలది. ఇది ఇదే అన్నాను నేను, గార్బేజ్ వాళ్ళ దగ్గర ఏమంటారు వాళ్ళు, ఇది వేస్ట్ మెటీరియల్ అక్కడ నుండి తీసుకున్నాను అనమాట. ఈ టబ్లా తీసుకున్న 100 రూపీస్ తీసుకొని దాన్ని పెయింట్ చేసి పెట్టాను. ఇది ఈ ZZది రెండు కలర్ ఉన్నాయి, ఒకటి బ్లాక్, ఒకటి గ్రీన్ కలర్. ఇవి ఆర్చిడ్ ప్లాంట్స్. ఇవి కూడా పోయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని రీపాటింగ్ చేశాను చూడండి. కోకోనట్ ఫైబర్ ఇది వేసి పెట్టాను, మళ్ళీ దీనిలో వస్తున్నాయి అన్నమాట. కలర్స్ హైబిస్కస్ అన్నమాట. ఒక 12 to 13 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ రోజెస్ ఉన్నాయి. ఇది బ్రహ్మకమలం, డే బ్లూమర్, అండ్ ఇవన్నీ కలర్స్ ఇవి ప్లాంట్స్ ఇవన్నీ. ఈ స్నేక్ ప్లాంట్ ఒక చాలా రోజుల తర్వాత ఒకటి ఖరాబ్ అయితే, ఇది చూడండి, ఇది నేను బ్రతికిచ్చేసినాను. ఇది పెద్దగా ఉంటాయి, ఇది అన్ని పోయినాయి. లాస్ట్కి రెడ్ కలర్ ఒకటే మిగిలేదు చూడండి. ఇప్పుడు రెండు వస్తున్నాయి ఫ్లవర్స్, రెండు ఫ్లవర్స్ వస్తున్నాయి. ఓకే, ఇది బెల్పత్రి ప్లాంట్. ఇది అది బ్రహ్మకమలం పెద్దది. ఇది అడేనియం డార్క్ పింక్ కలర్. పెడలి ఫిగ్ ఇది ఇండోర్ ప్లాంట్. కొంచెం నేను ఇప్పుడు పెట్టాను క్లీన్ చేయడానికి అని, మళ్ళీ ఇది ఇండోర్లోనే పెడతాను. ఇది కూడా ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్. అది ఎల్లో ఫ్లవర్స్. అది అక్కడ వెనక సెక్షన్లో కూడా అన్ని వీటికి నేను ప్రూన్ చేసినాను, మళ్ళీ ఒక సెక్షన్కి ప్రూన్ చేసేస్తాను. ఇవన్నీ వాల్ పైన అన్ని మనీ ప్లాంట్సే పెట్టాను నేను అక్కడ. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా వస్తే ఇవి బంచెస్ లో వస్తాయి, వైట్ చమెలి ఫ్లవర్. ఇది కూడా ఒకటి పింక్ కలర్ అన్నమాట. ఇది రబ్బర్ ప్లాంట్ నాది. ఇది రబ్బర్ ప్లాంట్ రెండు కలర్ ఉన్నాయి. వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ కూడా ఉంది ఒకటి, అక్కడ ఉంది ఒకటి. రేపు